డైరెక్ట్గా ఆన్సర్ రాసే పద్ధతి. అనిల్ నాయర్స్ వే. అనిల్ నాయర్స్ వే. చాలా ఈజీగా ఆన్సర్ ఎలా రాస్తాం. ఫస్ట్ థింగ్ ఎప్పుడూ కూడా ఈ రూల్ మర్చిపోవద్దు. ఇచ్చిన క్వశ్చన్ గనక నాన్ లీప్ ఇయర్ ఉంటే, నాన్ లీప్ ఇయర్ ఎప్పుడూ లీప్ ఇయర్కి క్యాలెండర్కి సేమ్ కాదు. ఇన్పుట్ నాన్ లీప్ ఇయర్ ఉంటే అవుట్పుట్ కూడా నాన్ లీప్ ఇయర్ అవుతుంది. ఇన్పుట్ నాన్ లీప్ ఇయర్ ఉంటే అవుట్పుట్ కూడా నాన్ లీప్ ఇయర్ ఉంటుంది. ఒక లీప్ ఇయర్ క్యాలెండర్ ఇంకో నాన్ లీప్ ఇయర్ క్యాలెండర్ తోటి ఈక్వేట్ కాదు. ఒకటి ఇచ్చిన క్వశ్చన్ కనుక నాన్ లీప్ ఇయర్ ఉంటే ఆన్సర్ కూడా నాన్ లీప్ ఇయర్ ఉంటుంది. ఇచ్చిన క్వశ్చన్ కనుక లీప్ ఇయర్ కనుక అవుతే ఆన్సర్ కూడా లీప్ ఇయర్ ఉంటుంది. అది ఫస్ట్ రాద్దాం. ఇన్పుట్ కనుక లీప్ ఇయర్ ఉంటే ఆన్సర్ కూడా లీప్ ఇయర్ ఉంటుంది. ఇచ్చిన క్వశ్చన్ కనుక నాన్ లీప్ ఇయర్ ఉంటే ఆన్సర్ కూడా నాన్ లీప్ ఇయర్ ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. క్వశ్చన్కి ఎప్పుడూ కూడా క్వశ్చన్ నాన్ లీప్ ఇయర్ ఉంటే ఆన్సర్ లీప్ ఇయర్ ఎప్పుడూ కాదు. క్వశ్చన్ లీప్ ఇయర్ ఉంటే ఆన్సర్ ఎప్పుడూ లీప్ ఇయర్ అవుతుంది. ఇన్పుట్ నాన్ లీప్ ఇయర్ అవుతే ఆన్సర్ కూడా నాన్ లీప్ ఇయర్. ఇన్పుట్ కనుక లీప్ ఇయర్ అవుతే ఆన్సర్ కూడా లీప్ ఇయర్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా ఈజీగా ఒక ఇయర్ని నేను 4 తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్లు ఏమేం రావచ్చు? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, పర్ఫెక్ట్గా డివైడ్ కావచ్చు. అంతే కదా సార్? 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, పర్ఫెక్ట్గా డివైడ్ కావచ్చు. ఎప్పుడైతే క్వశ్చన్ రిమైండర్ 1 వచ్చిందో క్యాలెండర్ 6 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక నంబర్ని 4తో డివైడ్ చేసి నాకు రిమైండర్ 2 కానీ 3 కానీ వచ్చిందనుకోండి, క్యాలెండర్ 11 ఇయర్స్ తర్వాత రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే 0 ఉందనుకోండి 28 ఇయర్స్ దగ్గర రిపీట్ అవుతుంది. 28 ఇయర్స్ దగ్గర కొన్ని కేసులలో 12 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఆ కేసులు ఏంటో చెప్తాను. ఒక ఇయర్ని 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 1 వచ్చిందనుకోండి, రిమైండర్ 1 వస్తే 6 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ రిపీట్ అయినట్టు. ఒక రిమైండర్ 1 వస్తే 6 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ రిపీట్ అయినట్టు. రిమైండర్ 2 వచ్చినా, రిమైండర్ 3 వచ్చినా, రిమైండర్ 2 వచ్చినా, రిమైండర్ 3 వచ్చినా 11 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ రిపీట్ అవుతుంది. 11 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ రిపీట్ అవుతుంది. అనిల్ సార్, నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. ఏం కన్ఫ్యూజన్ లేదు. 2009 నీకు క్వశ్చన్ ఉన్నది, 2009 క్వశ్చన్ ఉన్నది. సార్ నేను 6 వేసుకోవాలా 11 వేసుకోవాలా సరిగ్గా గుర్తులేదు, మర్చిపో. సపోజ్గా 11 వేసుకో. 2009 ప్లస్ 11 ఎంత? 2009 ప్లస్ 11 ఎంత? 2020. 2009 ఏమో నాన్ లీప్ ఇయర్, 2020 ఏమో లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ క్యాలెండర్ ఇంకో నాన్ లీప్ ఇయర్ తోటే సేమ్ అవుతుంది. లీప్ ఇయర్ క్యాలెండర్ ఇంకో లీప్ ఇయర్ తోటే సేమ్ అవుతుంది. 2009ని నేను 11 వేస్తే ఆన్సర్ లీప్ ఇయర్ వచ్చింది. ఒక నాన్ లీప్ ఇయర్ తోటి సేమ్ అవ్వదు, కాబట్టి 11 వేయకూడదు, 6 వేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజికల్గా ఆలోచించిన ఇన్పుట్ కనుక నాన్ లీప్ ఇయర్ ఉంటే ఆన్సర్ కూడా నాన్ లీప్ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ 1739. ఆన్సర్ ఎంత చెప్పండి? 1739 ప్లస్ 11 1750. థర్డ్ వన్ ఆన్సర్ ఎంత? 1750. అర్థమైందా? 1750. ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. గివెన్ గనక లీప్ ఇయర్ ఉంటే ఎందుకు మనకు 4 వచ్చాయి? ఇక్కడ చూడండి సార్. లీప్ ఇయర్ గనక అయితే బై డిఫాల్ట్ 28 ఇయర్స్. సో 2008 ప్లస్ 28. 2008 ప్లస్ 28 ఎంత? 2036. డి ఆన్సర్ ఎంత? 2036. 4 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతే బై డిఫాల్ట్ 28 ఏళ్ళు. 2020 ప్లస్ 28 ఇయర్స్ 2048. 2048.
క్వశ్చన్ నంబర్ డి అండ్ క్వశ్చన్ నంబర్ ఈ. ఐ థింక్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్. సార్ క్వశ్చన్ నంబర్ ఈ అండ్ ఎఫ్లో మనము 28 ఎందుకు యూజ్ చేయలేమంటే చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 1896, ఈ 1896 ముందుకెళ్తూ ఒక సెంచరీని క్రాస్ చేస్తుంది. 1896 ముందుకెళ్తూ ఒక సెంచరీని క్రాస్ చేస్తుంది. ఏంటా సెంచరీ? 1900. 1900 ఆ సెంచరీ, 1900 ఆ సెంచరీ. 1900 అనేది లీప్ ఇయరా? కాదు. ఒక సెంచరీ 400 తోటి డివైడ్ అవుతే అది లీప్ ఇయర్. 1896, 96 ముందుకెళ్తూ 1900 వస్తుంది. 1900 అనేది సెంచరీ అయి ఉండాలి, నాన్ లీప్ ఇయర్. ఆ కండిషన్ రాద్దాం, ఆ కండిషన్ ఇక్కడ రాద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ అయి ఉంటే, ఇచ్చిన ఇయర్ కనుక లీప్ ఇయర్ అయ్యుంటే, ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ అయ్యుంటే అండ్ సెంచరీ క్రాస్ అయ్యి ఉంటే, ఆ సెంచరీ గనక నాన్ లీప్ ఇయర్ అయి ఉంటే, ఆ సెంచరీ కనుక నాన్ లీప్ ఇయర్ అయి ఉంటే ఆ కేసులో మాత్రమే 12 ఏళ్ళు వస్తుంది. ఆ కేసులో మాత్రమే 12 ఇయర్స్ వస్తుంది. ఆ కేసులో మాత్రమే 12 ఇయర్స్ వస్తుంది. ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ అయి ఉంటే క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది? 28 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. 28 అనేది కామన్, 28 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. కానీ ఒక్క కేసు దగ్గర మాత్రము 12 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుంది. ఏంటా 12 ఏళ్ళు? ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయి ఉండి అది గనక సెంచరీ క్రాస్ అయి ఉంటే, ఆ సెంచరీ నాన్ లీప్ ఇయర్ అయి ఉంటే 12 ఏళ్ల తర్వాత క్రాస్ అవుతుంది. 12 ఏళ్ల తర్వాత క్రాస్ అవుతుంది. ఇక్కడ మనం చూద్దాం 12 ఎందుకు అవుతుందో. 1896, 96 అనేది లీప్ ఇయర్ 2, 97 అనేది నాన్ లీప్ ఇయర్ 1, 98 అనేది నాన్ లీప్ ఇయర్ 1, 99 అనేది నాన్ లీప్ ఇయర్ 1, 1900 అనేది నాన్ లీప్ ఇయర్ 1. ఆర్ యు ఆల్ విత్ మీ? 1901 అనేది నాన్ లీప్ ఇయర్ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2, 3, 4, 5, 6, 7 వారానికి 7 రోజులు ఖతం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 1902. నెక్స్ట్ ఏంటి? 1902. ఇచ్చిన ఇయర్ ఏమో లీప్ ఇయర్, 1902 ఏమో నాన్ లీప్ ఇయర్. ఇచ్చిన ఇయర్ ఏమో లీప్ ఇయర్, 1902 ఏమో నాన్ లీప్ ఇయర్. అది కాదు ఆన్సర్, కాబట్టి కంటిన్యూ చేయాలి. 1902 1, 1903 1, 1904 2, 1905 1, 1906 1, 1907 1. ఇక్కడ వరకేమో 7 వచ్చింది. కానీ 1902 అనేది నాన్ లీప్ ఇయర్, 1896 అనేది లీప్ ఇయర్. ఇన్పుట్ కనుక లీప్ ఇయర్ అయి ఉంటే ఆన్సర్ కూడా లీప్ ఇయర్ అయి ఉండాలి. అందుకే కంటిన్యూ చేశాను. 2, 4, 5, 6, 7. కాబట్టి ఆన్సర్ ఎంత? నెక్స్ట్ది 1909. 12 సంవత్సరాలు ఎక్కడొస్తుందో అందరికీ అర్థమైందా సార్? 12 ఇయర్స్ ఎక్కడొస్తుందో అందరికీ అర్థమైందా? ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ అయి ఉంటే, ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ అయి ఉంటే 28 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ డెఫినెట్గా రిపీట్ అవుతుంది. 28 సంవత్సరాల తర్వాత. ఆ 28 ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? జనరల్గా నాన్ సెంచరీలో 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. వారానికి 7 రోజులు ఉన్నాయి. 4 into 7 is 28. 4 into 7 is 28. సో ఇచ్చినది గనక లీప్ ఇయర్ అయి ఉండి సెంచరీ గనక క్రాస్ అవుతే, ఆ సెంచరీ నాన్ లీప్ ఇయర్ గనక అవుతే ఎప్పుడు అవుతుంది? 12 సంవత్సరాల తర్వాత అవుతుంది. డౌట్ ఏమన్నా ఉంటే దయచేసి అడగండి. 28 అర్థమైంది కదా సార్? ఈ కేసు ఎఫ్ కేసు కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. ఈ కేసు ఎఫ్ కేసు ఇది చాలామంది ఈ కేసులు చెప్పారు, డైరెక్ట్గా 28 అనే అంటారు. 1896. కాబట్టి ఆన్సర్ ఎంత? +12, 1908. ఆన్సర్ ఎంత? 1908. సార్ మరి 40 ఎక్కడ వస్తుంది సార్? ఈ ఎఫ్ ప్రాబ్లం డేంజర్ చూడండి. 1872,
1872. ఈ 72 అనేది లీప్ ఇయర్ ఉంటే బై డిఫాల్ట్ ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది? 28 ఇయర్స్ తర్వాత వస్తుంది. కానీ 28 యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది ఆన్సర్? 1900 వస్తుంది. ఇదేమో లీప్ ఇయర్, ఇదేమో నాన్ లీప్ ఇయర్, కాబట్టి +12. ఆన్సర్ ఎంత? 1912. ఆన్సర్ ఎంత? 1912. 40 ఎక్కడొచ్చిందో అర్థమైందా? ఈ 12 ఎందుకు వచ్చింది? ఇది సెంచరీని క్రాస్ అవుతుంది, ఆ సెంచరీ అనేది నాన్ లీప్ ఇయర్. ఇది సెంచరీని క్రాస్ అవుతుంది, సెంచరీ అనేది నాన్ లీప్ ఇయర్. ఇచ్చిన ఇయర్ గనక లీప్ ఇయర్ గనక అవుతే 28 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇచ్చింది ఇది లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్, కాబట్టి +12. ఈ వీడియోలో కాన్సెప్ట్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇటువంటి కొన్ని వేల కాన్సెప్ట్స్, మెథడ్స్, షార్ట్ కట్స్, ట్రిక్స్, టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇమీడియట్గా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ ఉంది. ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి.